తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం ద్వాదశ రాశుల్లోని ఏ రకంగా జరుగుతుంది, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు, మొదటగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉందో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు, శని మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ నవగ్రహాల సంచారం అంతా కూడా మనకి ఈ అక్టోబర్ నెలలో ఇలా కొనసాగుతాయని చెప్పు. గురుగారు, సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి వాళ్ళు? సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ సమూహం అంతా మనకి సింహరాశిలోకి వస్తుంది. సాధారణంగా ఇందాక చెప్పినట్టు రాశ్యాధిపతి సూర్యుడయ్యాడు. హార్డ్ వర్క్ కోసం చూసినప్పుడు రాశ్యాధిపతి అయిన రవి అక్టోబర్ 15 నవంబర్ 15 నీచిలో ఉంటాడు. సో అక్టోబర్ 15 నవంబర్ 15 రవి నీచిలో ఉంటాడు కాబట్టి హార్డ్ వర్క్ అనేది కొంచెం తక్కువగా చేస్తాం. ప్రతి నెల చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు బద్దగించడం అనేది జరుగుతాయి చూడండి. అలాంటప్పుడే అన్నమాట కొన్ని గ్రహాలు బాగాలేకపోవడం అలానే మనం అలా బద్దగించే టైంలో మంచి మంచి అవకాశాలన్నీ చేజారిపోతుంటాయి. సో కరెక్ట్ ఎన్ని రోజులు మనం పని చేస్తున్నాం చూడండి, ఒక 10 రోజులు 15 రోజులు ఏడాది మొత్తంలో మన బాస్ మనల్ని తిట్టడం, ఇదేంటి సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదనో, లేకపోతే ఇదేంటి ఫైల్ డిలే అయిందనో, ఆ స్టేట్మెంట్ ఎందుకు ఎంత లేట్ అయిందనో ఏదో ఒకటి అంటుంటాడు. ఆ టైమే ఇదనమాట. సో మనం అలా గుర్తించుకోవాలి. సో మనం చెక్ చేసుకోవచ్చు. జ్యోతిష ప్రకారం ఏంటంటే ముఖ్యంగా సాధారణంగా జాతకం దేనికి ఉపయోగపడుతుంది అంటే శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ నీచ స్థానంలో మనకి యోగకారకుడు కానీ రాశ్యాధిపతి కానీ దైవబలానికి సంబంధించిన గ్రహం కానీ వస్తున్నాడు అనుకోండి, మనం ముందుగానే అలర్ట్ అయ్యాం అనుకోండి, ఆ నెలలో ఇంకా జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఒక్క మాట కూడా మనం పడక్కర్లేదు, పడినా ఏదో చిన్న దాంతో వెళ్ళిపోతుంది. అందుగురించి మనం అలర్ట్గా ఉండాలి. స్పోర్ట్స్ బైక్ ఉందండి, అది మినిమం 100, 120, 150 వెళ్తుంది, దాన్ని ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, స్పీడ్ ని తగ్గించుకోవాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి అలా మాట. సో అలాగే పెద్దదిగా జరగాల్సింది కాస్త చిన్నదాంతోనే పోతుంది. సో అలా ఏంటంటే మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా శ్రమ, మనం ఇంత కష్టపడ్డ శ్రమ వేస్ట్ అవ్వకూడదు. కాలం ఎంతో సమయం మనం దాని మీద పెట్టేస్తాం, చదువు నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ ఆ వ్యాపారం కానీ, ఆ వ్యాపారం కలిసి రాదు. అలాగే మనం చదువు మనకి మ్యాచ్ అయ్యేది కాకపోయి ఉండొచ్చు. సో కాలం వేస్ట్ అవ్వకూడదు. అలాగే ధనం, సో మనం సంపాదించాల్సిన ధనం ఎక్కడైతే మనకి సక్సెస్ ఉందో ఆ వేలో వెళ్తే కనుక మంచిది. సో ఈ మూడు కూడా శ్రమ, కాలం, ధనం అనేది వ్యర్థం కాకుండా ఉండడానికే జ్యోతిష్యం బాగా సహకరిస్తుంది. అలాగే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక శ్లోకం బాగా చెప్పగలుగుతున్నారు అందరూ 10 సార్లు బైహార్ట్ చేసి చెప్తారు, మీరు 500 సార్లు చేశారు, మీకన్నా ఎవడు ఉండడు. గుర్తుపెట్టుకోండి. బాలసుబ్రహ్మణ్యం గారు పాట అంత బాగా పాడారు, 50,000 పాటలు పాడారు, 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఆయన పాడుతూనే ఉన్నారు. అదనమాట. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది. 1000 సార్లు ఒక స్టెప్ మీరు డ్యాన్స్ చేశారు, ఇంకెవరు ఉండరు ఇండియాలో మీలా చేసేవారు, కానీ 1000 సార్లు చేసేంత తపన మీలో ఉండాలి. అలాగే పాట అయినా ఏదైనా గుర్తుపెట్టుకోండి. సో అదే నేను కాబట్టి అది హార్డ్ వర్క్, అదృష్టం, దైవబలం 3 చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం మటుకు సింహరాశి వారికి గురుబలం బాగుంది. ఒక్క శని మటుకు ప్రస్తుతం 7వ స్థానంలో ఉంది. 7వ స్థానం అంటే మనకి ఇమీడియట్ బాస్ కానీ, వైఫ్ కానీ, అంటే వైఫ్ అయితేనే భర్త కానీ, భాగస్వామి వ్యాపారాలు, అలాగే భాగస్వామి వ్యాపారాలు అంటే బిజినెస్ ఉంటేనే పార్ట్నర్షిప్. సో శని సప్తమంలో ఉంటే జాతకరీత్యా మనం సప్తమంలో లగ్నం నుంచి సప్తమంలో ఉన్నాడు, ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ కానీ డైవర్స్ కానీ ఉంటుంది. జాతకంలోనే లగ్నం నుంచి 7th హౌస్లో శని ఉంటే కనుక, అంటే మిగతా కూడా చూడాలి, కానీ ఉందంటే అసలు మ్యాక్సిమం 50 to 70% డైవర్స్ ఆర్ సెకండ్ మ్యారేజ్ ఉంటుంది. సో ప్రస్తుతం మన రాశి నుంచే 7th హౌస్లో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, చిన్న తగాదాలు రావడం, అలాగే బిజినెస్ పార్ట్నర్స్లో కూడా తగాదాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, మరి వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉండే అవకాశం ఉంది? ఆర్థికంగా అంటే ముఖ్యంగా శని మిశ్రమంగా ఉన్న, సప్తమంలో ఉన్న, స్వస్థానమైనందుకు పర్వాలేదు, కానీ ముఖ్యంగా గురువు మనకి 10వ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా చాలా బాగుంటుంది.
అలాగే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన సింహరాశికి కుజుడయ్యి లాభస్థానంలో అతను కూడా ఉన్నాడు కాబట్టి లాభాన్ని చేకూరుస్తాడు. సో ఆర్థికంగా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే దశమ స్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఎంతవరకు ఉంటుంది? గురువు దశమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వివాహం చేస్తాడండి. సో ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా దైవబలం అనేది బాగా ఉంది కాబట్టి దైవబలం ఉన్నప్పుడు మనం అంటే భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు అన్యోన్యత ఎలా ఉంటుంది అనే భయం ఉంటుంది. ప్రస్తుతం మనకి ఇది ఒక 6 నెలలే కదండి. ఇప్పుడు ఏప్రిల్ మే తర్వాత ఎలాగో ఆటోమేటిక్ బాగుంటుంది. సో పెళ్ళైన కొత్తలో ఎవరికైనా చాలా ఇబ్బందులు ఉంటాయి, మాట పట్టింపు ఉంటుంది, ఇద్దరు తెలుసుకోవాలి కాబట్టి కొంచెం గ్యాప్ టైం అవసరం. కాబట్టి ఇప్పుడు వివాహం అయినా ఈ 6 నెలలు సరిపోతుంది. శని వెళ్ళిపోతాడు, మళ్ళీ మారిపోతారు కాబట్టి పర్వాలేదు. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే? వీరు కూడా ఖచ్చితంగా శనికి సంబంధించిన పరిహారాలు పాటించాలి. ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, సో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామిని, శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు, వీలైతే సింధూర పూజ కానీ, తమలపాకుల పూజ కానీ, వడమాల సమర్పించడం కానీ చేస్తే మంచిది. అలాగే ప్రతిరోజు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదివితే మంచిది. అలాగే శివుడికి సంబంధించిన సోమవారం రోజున 40 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అభిషేకం కానీ అర్చన కానీ కూడా చేస్తే చాలా మంచిది. ఇంకా బాగా ఉధృతంగా ఉందనిపిస్తున్నప్పుడు శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, కన్యా రాశి వారికి మరి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఆ గ్రహాలు? తప్పకుండా కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కన్యా రాశిలోకి వస్తుంది. కన్యా రాశి వారు ప్రస్తుతం రాశాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు. సో హార్డ్ వర్క్ చాలా బాగా ఉంది. సో అలాగే యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు తృతీయంలో ఉన్నాడు, అది కూడా పర్వాలేదు. సో దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన గ్రహమైన గురువు మటుకు భాగ్యస్థానంలో అత్యుత్తమంగా ఉన్నాడు. భాగ్యస్థానం సాధారణంగా ఏంటంటే ప్రాపర్టీస్, పూర్వజన్మ ఫలితం, దైవానుగ్రహం, ఇవన్నీ కూడా 9th హౌస్ అండి. రిలీజియస్ అన్నీ కూడా 9th హౌస్. గురువు వచ్చేసి మనకి ధనానికి కూడా కారకుడు. సో ధనానికి ఏం ఇబ్బంది ఉండదు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షేర్స్, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, షూరిటీస్ పెట్టవచ్చును, మధ్యవర్తిత్వం వహించవచ్చును, ఆరోగ్యం, ఆయుష్ బాగుంది, అలా అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. విద్యార్థులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, అలాగే మూవీ ఫీల్డ్, సినీ ఫీల్డ్, వీళ్ళందరూ కూడా అత్యుత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు ఎవరున్నా కూడా దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. అలాగే ఒక వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉంది, అలాగే గోల్డ్ కూడా కొనేందుకు అవకాశం ఉంది, అలాగే ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కూడా కొనేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ కన్యారాశి వారికి. కాబట్టి ఇంకొంచెం కష్టపడితే కనుక ఇంకా అత్యుత్తమ ఫలితాలు ఖచ్చితంగా వీళ్ళకి వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే దశమ స్థానంలో కుజుడు కూడా చాలా యోగాన్ని ఇస్తాడు. శని 6వ స్థానంలో ఉండడం చేత ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆరోగ్యానికి కారకుడు, ఆయుష్ కారకుడు కూడా శని అయ్యాడు కాబట్టి అలాంటి ఆరోగ్య స్థానంలోనే శని ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రస్తుతం రాశిలోనే కేతు ఉన్నాడు. కేతువు సాధారణంగా అంటే స్ట్రెస్ఫుల్ మామూలుగా. అంటే చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కేతు ఉంటే కనుక విపరీతమైన ఆలోచన, ధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఉంటారు. అందుకే మన జాతకంలో కూడా చూసినప్పుడు సాధారణంగా ఎవరికైతే చంద్రుడితో పాటు కేతు కానీ, చంద్రుడితో పాటు రాహు కానీ, చంద్రుడితో పాటు శని జాతకంలో ఉంటారో, వీళ్ళిద్దరు కలిసి ఉంటారో వారు స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, అధైర్యపడడం, ఇక్కడ ఏం లేకపోయినా ఇక్కడ ఏదైనా బాగుందేమో, ఇక్కడ ఏం లేకపోయినా ఏమైనా జరుగుతుందేమో, మన వెహికల్లో వెళ్తే ఏమైనా యాక్సిడెంట్ అవుతుందేమో, ఎప్పుడు కంగారుగా ఉంటారు చూడండి. మెంటల్ పీస్ తక్కువగా ఉండడం, భయపడుతూ ఉండడం, అలాగే అతి జాగ్రత్త ఉండడం, ఇవన్నీ కూడా చంద్రుడు శనితో కానీ, చంద్రుడు రావుతో కానీ, చంద్రుడు కేతుతో కానీ కలిసి ఉంటే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది కాకుండా గ్రహణ సమయం కూడా అనుకోవాలి. గ్రహణం ఎప్పుడు వస్తుంది? చంద్రుడు కేతుతో కానీ, చంద్రుడు రాహుతో కానీ ఉన్నప్పుడు వస్తుంది. అలాగే రవి కేతుతో కానీ, రవి రాహుతో కానీ ఉన్నప్పుడే వస్తుంది. సో జాతకంలో చంద్రుడు కేతుతో ప్రస్తుతం గోచారీత్యా ఉన్నాడు కాబట్టి, మన రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి లాస్ట్ ఇయర్ అంటే 2023 సెప్టెంబర్ నుంచి మనకి గ్రహణ సమయం లాంటిది ఉందన్నమాట. సో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది మనం పోల్చుకోలేకపోతున్నాం. మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత బాగా ముందుకెళ్ళినా, ఎంత హెల్ప్ చేసినా, ఫైనాన్షియల్గా ఆదుకున్నా, మంచి మాట సహాయం చేసినా కూడా మనం ఏం చేయట్లేదు, హెల్ప్ చేయట్లేదు అని ఏదో ఇబ్బందులు పెడుతున్నారు. సో మనం తప్పుడు మనుషులుగా చూస్తున్నారు. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ తోటి తొలగిపోతాయి. మళ్ళీ 9 years దాకా ఈ ప్రాబ్లం రాదు. అటు మీన రాశికైనా, ఇటు కన్యా రాశికైనా. మీన రాశికి అయితే రాహు రాశిలో ఉంటాడు, కన్యా రాశికి అయితే కేతు ఏప్రిల్ వరకు భరించాలి. ఇంకొక 5 నెలలు 6 నెలలు ఫాస్ట్గా అయిపోతుంది.
పర్వాలేదు. ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి, అదే గురుబలం శనిబలం ఉంది కాబట్టి కన్యా రాశి వారికి ఏం చూసుకోగలదు. ఆ 2 100 బలాలు ఉన్నాయి కాబట్టి. కానీ మీన రాశి వారికి అలా కదా, అక్కడ ఏలినాటి శని వస్తుంది, గురువు తృతీయంలో ఉన్నాడు కాబట్టి అవి 2 బలాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని రోజులు మౌనంగా ఉండడం. అయితే గురుగారు 9th హౌస్లో ఉన్నటువంటి గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? వీళ్ళు గృహం కొనుక్కునే అవకాశం వీళ్ళకి ఎంతవరకు ఉంటుంది? 9th హౌస్లో గురువు ఖచ్చితంగా శుభ ఫలితాలు అన్నీ ఇస్తాడు. ఎన్ని శుభాలు ఉన్నాయి. ఉద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్ రావడం, అలాగే ఉద్యోగస్తులకి మనకి మెయిన్గా ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ కానీ రావడం, ఫారెన్ ఎవరైనా వెళ్ళాలనుకున్నా చదువు నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ ఇది సరైన సమయం. అలాగే వాహనం ఖచ్చితంగా ఉంటారు. అలాగే గృహం కూడా 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. మన రాశి నుంచి 9th హౌస్లో కానీ మన రాశి నుంచి 4th హౌస్లో కానీ గురువు ఉంటే కనుక ఏడాది సమయంలో ఎప్పుడైనా సరే స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మన రాశి నుంచి ప్రస్తుతం కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గృహం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురు శనులు ఇద్దరు కూడా బాగానే ఉన్నారు కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ కొత్త ఉద్యోగ మార్పు ఏమైనా ఉంటే అవన్నీ చేసుకోవచ్చు అంటారా? ఉద్యోగ మార్పు ఉన్నా చేసుకోవచ్చు, కొత్త ఉద్యోగంలో మారచ్చు. సో ప్రాబ్లం లేదు. ఉన్న ఉద్యోగంలో కూడా నష్టమేం లేదు. వ్యాపారస్తులు ఉన్నారు, వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. క్రెడిట్స్ ఇచ్చినా కూడా నష్టం లేదు. సో అన్ని విధాలు కూడా వ్యాపారస్తులు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మరి రాహు కేతువుల మూలంగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ స్ట్రెయిన్ ఏదైతే ఉందో వీటన్నిటిని దూరం చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాన్ని పాటించాలి? కేతువుకి మెయిన్గా ఏంటంటే వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలండి. సో ప్రతి బుధవారం వినాయకుడి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అభిషేకం కానీ అర్చన కానీ కూడా ఒకసారి చేస్తే మంచిది. వినాయకుడు అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక ఒకసారి కేతువుకి 7000 సార్లు జపం చేయించి ఉలవలు కేజీంపావు ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తారుగా దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు కన్యా రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే వీళ్ళకి బాగుంటుంది, ఈ విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.